జెడ్పీఎస్ఎస్ గన్నా ఉన్నత పాఠశాల విద్యార్థులు నిత్య జీవితంలో మనం ఉపయోగించేటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలు, ఆ ఆహార పదార్థాలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయా, క్షారత్వాన్ని కలిగి ఉంటాయా, ఎలా ఉంటాయి అన్న అంశం గురించి, వాటి యొక్క pH విలువల గురించి ప్రయోగం చేస్తున్నారు. ఆ ప్రయోగానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి విలువలు కూడా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత పిల్లలు ప్రయోగాత్మకంగా ఆహార పదార్థాలను తీసుకొని వాటిని పరీక్షించేసి వాటి యొక్క pH విలువలు కనుగొనడం ద్వారా అవి ఆమ్ల లక్షణాలు కలిగి ఉన్నాయా, క్షార లక్షణాలు కలిగి ఉన్నాయని తెలుసుకుంటారు. దీన్ని మీరు అందరూ పరిశీలించారు. ఓకేనా? ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. ఆమ్లాలు నీలిరంగు లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. క్షారాలు ఎరుపు రంగు లిట్మస్ పేపర్ను నీలిరంగులోకి మారుస్తాయి. మనము నిత్య జీవితంలో ఉపయోగించే ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎల్లిపాయ రసం, ఆలుగడ్డ రసం, అల్లం రసం, టమాటా రసం, నిమ్మరసం, పాలు, పెరుగు, పేస్ట్. ఒక పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో పసుపు వేసి కొన్ని నీళ్లు పోసి ద్రావణంగా చేసాము. మరొక పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో కారం వేసి నీళ్లు పోసి ద్రావణంగా చేసాము. ఇంకో పరీక్ష నాళికలో చక్కెర వేసి ద్రావణంగా చేసాము. తోటకూరను ఒక గుడ్డలో వేసి దాన్ని బాగా రుద్ది పరీక్ష నాళికలో రసం పిండాము. కరివేపాకును తీసుకొని ఒక గుడ్డలో వేసి బాగా నలిపి దాన్ని రసం చేసి పరీక్ష నాళికలో వేసాము. పచ్చిమిర్చి తీసి దాన్ని పేస్ట్గా చేసి పరీక్ష నాళికలో రసం చేసి వేసాము. ఉల్లిగడ్డను తీసుకొని దాన్ని రసంగా చేసి పరీక్ష నాళికలో రసంగా వేసాము. వంకాయను తీసుకొని దాన్ని పేస్ట్గా చేసి పరీక్ష నాళికలో రసంగా చేసి వేసాము. బొప్పాయ పండును తీసుకొని దాన్ని రసం చేసి పరీక్ష నాళికలో వేసాము. నీలిరంగు లిట్మస్ పేపర్ను తీసుకున్నాను. నిమ్మరసంలో ముంచితే ఇది ఆమ్లమా క్షారమా తెలవడానికి పరీక్షిస్తున్నాను. నీలిరంగు లిట్మస్ పేపర్ ఎరుపు రంగులోకి వచ్చింది కాబట్టి ఇది ఆమ్లము. ఇప్పుడు ముందుగా నేను సబ్బు నీళ్ళని తీసుకున్నాను. ఎరుపు రంగు లిట్మస్ పేపర్ని తీసుకొని సబ్బు నీళ్ళలో ముంచితే అది ఆమ్లమో క్షారము అని తెలుస్తుంది. ఎరుపు రంగు లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మారింది అంటే ఇది క్షారం. నేను ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకున్నాను.
నీలి లిట్మస్ పేపర్ను దీంట్లో ముంచి చూస్తే ఇది ఆమ్లమా క్షారమా అనేది తెలుస్తుంది. నీలి లిట్మస్ పేపర్ను చింతపండులో ముంచిన తర్వాత ఇది ఎరుపు రంగులోకి మారింది కాబట్టి నీలి రంగు లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మార్చింది, అందుకే దీన్ని ఆమ్లం అంటారు. నేను ఇప్పుడు పెరుగును తీసుకున్నాను. ఒక నీలి రంగు లిట్మస్ పేపర్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో పెరుగులో ముంచుతున్నాను. ఇది ఇప్పుడు ఎరుపు రంగులోకి మారింది. ఇది ఇప్పుడు ఎరుపు రంగులోకి మారింది. ఇది ఇప్పుడు ఆమ్లం. ఫస్ట్ సర్వలే తీసుకున్నాను. నీలి రంగు పేపర్ పేస్ట్ కొద్దిగా రాస్తున్నాను. ఒక పేస్ట్ తీసుకున్న తర్వాత ఒక నీలి రంగు పేస్ట్ కొద్దిగా రాస్తున్నాను. నీలి రంగులో ఉన్న లిక్విడ్ పేపర్ ఎరుపు రంగులోకి మారింది. ఎరుపు రంగులోకి మారిందంటే ఇది ఆమ్లము. మొదటగా పాలను తీసుకుంటున్నాను. పాలను ఆమ్లాల లేక క్షారాల తెలుసుకుంటున్నాను. ఎరుపు లిట్మస్ పేపర్ని తీసుకుంటున్నాను. పాలలో ముంచి ఆమ్లాల లేదా క్షారాల తెలుసుకుంటున్నాను. నీలి రంగులోకి మారింది. ఈ క్షారాలు మనం చింతపండు రసం తయారు చేశాము. మొదటగా నీలి లిట్మస్ పేపర్ను తీసుకుందాం. ఇది ఆమ్లం, చింతపండు ఆమ్లమో క్షారమో తెలుసుకుందాం. ఇది ఎరుపు రంగులోకి మారింది కాబట్టి ఆమ్లం.